తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. వేదమంత్ర కిరణాలను వాటిని చక్కగా ప్రభవింపజేసినటువంటి సూర్యుడు కాబట్టి అలాగే వేదమంత్ర కిరణాలను వాటిని చక్కగా ప్రభవింపజేసినటువంటి సూర్యుడు కాబట్టి అలాగే తాను రక్షించాడు కాబట్టి వేదాలను మత్స్యావతారాది విశేషాలతో రక్షించిన కారణం చేత కూడా మంత్రాలను రక్షించినటువంటి వాడుగా గోవిందుడు 1339వ సంవత్సరం నుంచి ఆనాడు మలయప్ప కోనలో స్వామి లభించినటువంటి మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఇక్కడ ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు. ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామికే నిత్య కళ్యాణం. నీలవరుడుగతడు నీలకుందలికే చాలుకొని ఇద్దరికి జంట తగును. నీలవరుడుగతడు నీలకుందలికే చాలుకొని ఇద్దరికి జంట తగును. అలరైన శంఖదడి నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు. తెల్లని గొడుగుల కాంతి కనులకు మిరిమిట్లు గొలుపుతుండగా భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా తిరుమలవాస గోవింద నాముడతడు వనజలోచనయీకే ఘనమైన కంకణము కట్టరి చెలులు. నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు. నీలవరుడుగతడు నీలకుందలికే చాలుకొని ఇద్దరికి జంట తగును. నీలవరుడుగతడు నీలకుందలికే చాలుకొని ఇద్దరికి జంట తగును. అలరైన శంఖదడి నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు. తెల్లని గొడుగుల కాంతి కనులకు మిరిమిట్లు గొలుపుతుండగా భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా తిరుమలవాస గోవింద నాముడతడు వనజలోచనయీకే ఘనమైన కంకణము కట్టరి చెలులు. కనకాంబరుడతడు
పంచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము. అంటే కిరణములు అని అర్థం. అద్భుతమైనటువంటి వేదమంత్ర కిరణాలను వాటిని చక్కగా ప్రభవింపజేసినటువంటి సూర్యుడు కాబట్టి, అలాగే తాను రక్షించాడు కాబట్టి, వేదాలను మత్స్యావతారాది విశేషాలతో రక్షించిన కారణం చేత కూడా మంత్రాలను రక్షించినటువంటి వాడుగా గోవిందుడు. 1339వ సంవత్సరం నుంచి ఆనాడు మలయప్ప కోనలో స్వామి లభించినటువంటి మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఇక్కడ ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు. ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామికే నిత్య కళ్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు అన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మోత్సవాన్ని బుక్కరాయలు, అలాగే కార్తీక బ్రహ్మోత్సవాన్ని, కృష్ణదేవరాయలు తమ తల్లిదండ్రుల పేరుతో కార్తీక బ్రహ్మోత్సవాన్ని, తై బ్రహ్మోత్సవం అనే పేరుతో బ్రహ్మోత్సవాన్ని తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుమల నుంచి అందిస్తారు. దామోదర్. శక్తి మరికొద్దిసేపట్లో ధ్వజారోహణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 5:45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ధ్వజారోహణ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సమక్షంలో వేద గానాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు ఏదైతే బంగారు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు. గరుడ ధ్వజము గరుడు స్వామివారి వాహనం కాబట్టి ఆయన వాహనం చిత్రాన్ని చిత్రీకరించిన ఒక గుడ్డను పటంగా మార్చుతారు. ఆ పటాన్ని మొత్తం మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఆ మాడవీధుల్లో ధ్వజ చిత్రపటం ఊరేగింపు సందర్భంగా వెనుక వైపు మలయప్ప స్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా తిరుచి వాహనంపై ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. తర్వాత స్వామివారి సమక్షంలోనే ధ్వజ చిత్రపటాన్ని ఎగరవేస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు సూచిక. మొత్తం మీద మరికొంతసేపట్లో చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల చేరుకోనున్నారు. పద్మావతి వసతి గృహంలో నుంచి ఆయన నేరుగా 7:30 ఇక్కడికి చేరుకుంటారు. బేడి ఆంజనేయ స్వామి వద్దకు. బేడి ఆంజనేయ స్వామికి ప్రార్థనలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి ఆయన తన శ్రీమతితో కలిసి పట్టు వస్త్రాలు తీసుకుని నేరుగా ఆలయంలోకి వెళ్తారు. ఆలయంలో స్వామివారిని మూలమూర్తిని సందర్శించుకుని అక్కడ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించిన తర్వాత ఆయన నేరుగా బయటికి అటు రంగనాయక మండపంలో ఆశీర్వాదం తీసుకుంటారు. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ప్రజలు ఏదైతే భక్తులను ఉద్దేశించి కొంతసేపు మాట్లాడతారో ఈ సందర్భంగా ఆయనకు ఏదైతే వచ్చే సంవత్సరం నీలవరుడు అతడు నీలకుంతలికి సాలుకొని ఇద్దరికి జంట తర్వాత రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి పెద్ద శేష వాహన సేవలతో ఏదైతే ఆదిశేషుడు మీద స్వామివారు విహరిస్తారు మాడవీధుల్లో. రేపు ఉదయం శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా రేపు ఉదయం మలయప్ప స్వామి గారు 5 తలల చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో విహరిస్తారు. అదేవిధంగా రేపు రాత్రి 7 గంటలకు హంసవాహన సేవలో పాల్గొంటారు. రెండో రోజు రాత్రి మలయప్ప స్వామి హంసవాహనం మీద వీణాపాని అయి ఏదైతే హంసవాహనంపై సరస్వతి మూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ప్రత్యేకత ఉండేది. పాలను నీళ్లను వేరు చేయగలదు. ఈ విధంగా మంచిని చెడును గుర్తించాలంటూ చెప్పడమే ఈ వాహన సేవ యొక్క ముఖ్య ఉద్దేశమని భక్తులు ఏదైతే పురాణాలు చెప్తున్నాయి. ఏదైతే 6వ తేదీ ఉదయం సింహవాహనం పైన స్వామివారు మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. దశావతారాల్లో 4వ నరసింహ అవతారం మీద ఆయన సింహవాహనం పైన విహరిస్తారు. ఈ సందర్భంగా ఏదైతే యోగానికి యోగ శాస్త్రంలో సింహ బలానికి అదేవిధంగా వేగానికి ఆదర్శంగా భావిస్తారు. అందువల్లనే నరసింహ అవతారంలో ఆయన ఈ వాహనం పైన విహరిస్తారు. తర్వాత అదే రోజు రాత్రి 6వ తేదీ రాత్రి ముత్యపు పందిరి వాహనం పైన స్వామివారు 7 గంటల నుంచి 10 గంటల వరకు విహరిస్తారు. ముత్యపు పందిరి వాహనం పైన ఏదైతే శ్రీకృష్ణుడు అవతారంలో ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలు ధరించిన అవతారంలో ఆయన ఈ
ఈ ముత్యప్పందిరి వాహనంలో విహరిస్తారు. తర్వాత ఏదైతే 7వ తేదీ కల్పవృక్ష వాహనం పైన స్వామివారు విహరిస్తారు. కల్పవృక్ష వాహనం పైన ఏదైతే భక్తులకు విహరింపి 4 మాడ వీధుల్లో క్షీరసాగరం మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి కాబట్టి ఆ వాహనం పైన ఆయన విహరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత ఏదైతే 7వ తేదీ రాత్రి సర్వభూపాల వాహనం పైన ఆయన విహరిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు వాహనం థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. ఖగేశ్వరో నశుభమాదనోతు సార్క్ష్యో గుణాఢ్యో అతిబలకృపాలః సత్యవ్రతః కామచరో మనోజ్ఞః శృతి స్మృతి జ్ఞాన గురుః సతాం సః ఖగేశ్వరో నశుభమాదనోతు తం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం అఖిల జగత వృద్ధిరస్తు గరుడం గరుడం వ్యలదం వ్యలదం గజవాహనం గజవాహనం కేతురగం కేతురగం వృత్తమడే వృత్తమడే చంద్ర పృథుగ పృథుగ ప్రమద ప్రమద గ్రహభు గ్రహభు గ్రహ సంగ్రహ లీలపడే లీలపడే పంకో పంకో మర్దల మర్దల వికసిత వికసిత గరుడం గరుడం నాగ పక్షిరజ ప్రభూతల విష్ణు భార మనోహరాన్ భుజగనాశకభేరితరం శ్చర గరుడతాళమిదం మహతే తద్గరుడతాళమిదం మహతే మండల ఖండ విభ్రమ వీష పక్షజ వైనరం తాళకాహళ తాళ భేదన భేరికానుక భోజనం గంధమండల కుండలీశ్వర వీష కుండల మండలం కంగలోదర బంధ బంధుర కుందలోరక భూషణం గండమండల చండితాహల భేరికాహళ డంబరం శంఖ శృంగ మృదంగ సంగమ గరుడ తాళమిదం మహదే గరుడతాళమిదం మహదే నాగంగళాభరణ నాగంగళాభరణ నాగంగళో భుజగదం మయ సర్పస్య సర్పముద సర్పస్య సర్పమశనం కంకణం హున హున హుంకృతి కంకణం విరదాతనయం కనకాంగణిభం భుజంగకుల భుంజితం విహంగకుల సేవితం జగదఖిల వందితం మధు మధున వాహనం కనకమయవత్రం శృతి పరిషదం చితం నమత గరుడం బుధాః తత్తత్ నమత గరుడం బుధాః సుబర్ బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో అర్చక స్వాములందరూ ఆ యొక్క గరుత్మంతుడికి వివిధమైనటువంటి చూర్ణికలు గజ్జె తాళములతో స్వామివారి యొక్క కీర్తిని అనేక విధాలుగా పరికీర్తించారు. అండమండల కండ విభ్రమ వీస పక్షజ వైనయం తాళకాహళ తాళభేదన భేరు కానుక ఘోషణం గండమండల కుండలీశ్వర వీష కుండల మండనం అంగదోదర బంధ బంధుర కుందరోరక భూషణం. దేవతలందరినీ వివిధ రకాలుగా కీర్తిస్తూ ఉంటే వారందరూ సంతోషంతో పరవశంతో భక్తులకి లోకానికి శ్రేయస్సును కలిగిస్తారు అని మనకి పురాణ వచనం. దేవతలు మనం ఎన్ని నివేదనలు పెట్టినా ఎన్ని రకాలుగా పూజించినా స్తోత్రాలంటే వారికి పరమప్రీతి. నిండు హృదయంతో నోరారా ఏ భక్తులైతే తనను కీర్తిస్తారో ప్రార్థన చేస్తారో అటువంటి భక్తులందరినీ ఆయా దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా వివిధ ఉపచారాలు నివేదనలు ఇతరమైనటువంటి సంప్రదాయమైనటువంటి విధ విధానాలతో పాటు ఆ గరుత్మంతుడి యొక్క గద్య పద్యము చూర్ణికలు తాళములు అన్నిటినీ గరుత్మంతుడికి నివేదించి, ఓ స్వామి, ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని అన్ని లోకాలలో ఉండేటువంటి సమస్తమైన దేవతామూర్తులందరూ కదిలివచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి
అదే సమయంలో భక్తులను కూడా అనుగ్రహింప చెయ్యాలి అని నువ్వు చాటి చెప్పవయ్యా అని అర్చక స్వాములందరూ కీర్తిస్తూ ఉన్నారు. ధ్వజస్తంభం పైన ఉండేటువంటి రూపం ఇది. 3 మేఖలాలతో 3 కలశాలతో దేదీప్యమైనటువంటి బంగారు కాంతులతో తిరుమల దివ్యక్షేత్రానికే ఒక అద్భుతమైనటువంటి శోభను కలిగించి జీవధ్వజస్తంభంగా భక్తులందరినీ అనుగ్రహింపచేసేటువంటి స్వర్ణ ధ్వజస్తంభాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అటువంటి బంగారు ధ్వజస్తంభం మీద గరుత్మంతుణ్ణి అధిరోహింపచేసేటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కానివ్వండి, వైఖానస ఆగమ శాస్త్రంలో కానివ్వండి, గరుత్మంతుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రాతకాలంలో వివిధ దేవతామూర్తుల్ని మనం స్మరించి నమస్కరించేటప్పుడు కూడా గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో నమస్కరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని, దీర్ఘకాలం జీవిస్తారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి గరుత్మంతుడికి మంగళహారతి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. स्वामिनः स्वस्य मंत्रार्था सत्या सफला सन्विति भवन्तो महान्तो देवदेवस्य भगवतो नारायणस्य तिरुपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्री शेषाचल निवासिनः श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः नवदिन ध्वजारोहण महोत्सव आरंभकाल आरंभ मुहूर्त सुमुहूर्तो महान्तो आरंभकाले एतत् लग्नापेक्षया आदित्यादि नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यं भूयादिति भवन्तो महान्तो आरोहण मुहूर्तकाले संवत्सर आयन ऋतु मास पक्ष तिथि वार नक्षत्र योग करण लग्न होरात्रे कर्ण नवांश द्वादशांश दिशांश त्रिंशदशांशकाः निरंतरम अनुकूला शुभ शोभना सर्वे ग्रहाः शुभ नक्षत्र शुभ एकादस्थान परदा वरदा सुप्रसन्न सुमुहूर्तो भूयादिति भवन्तो महान्तो वैखान शास्त्रोक्त मार्गेण क्रियमाणेन ध्वजारोहण कर्मणि मंत्रलोभे तंत्रलोभे क्रियालोभे द्रव्यलोभे नियमलोभे श्रद्धालोभे काल विपर्यासे कर्म विपर्यासे सर्वं यदा शास्त्रानुष्ठितं भूयादिति भवन्तो महान्तो धार्मिको विजयी भवतो निरुपद्रवोस्तु सुखिनो भवन्तो परिपालयन्तान्यायेन मार्गेण महिमनीषाः वो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु गरुत्मान् प्रयुते रोगाय त्रय्यच्छो महात्मानामदेव्यं बृहद्रतन्तरे पक्षो यज्ञाय यज्ञं पुच्छन्तानुष्यङ्गानिहित्या पक्षिराजाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो प्रचोदयात् ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि
అగ్రజాయ ధీమహి తన్నో ధ్వజః ప్రచోదయాత్. అల్లదెకో విజయధ్వజము అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకొనియనీతడు అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకొనియనీతడు అల్లదెకో విజయధ్వజము 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 సమప్రణవమూర్తదే కర్మణాం సిద్ధిమాహూతః పురుష్వభజేశ్వర దోషానపనయాస్మాకం గుణానావాహ సర్వశః విఘ్నాని జహి సర్వాణి ఆత్మసాత్ కురు మామపి. అత్యంత వైభవంగా వైఖానసాగమ శాస్త్ర విహితంగా బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుణ్ణి ప్రతిష్ఠించినటువంటి ధ్వజారోహణము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తులందరూ ఈ ఉత్సవాలను ఈ విధంగా చూడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనంటే యజమాన సర్వదోష శాంత్యర్థం సర్వలోక శాంత్యర్థంచ విష్ణోరుత్సవం కారయేత్తు అన్నారు. లోకాలన్నీ శాంతికరంగా వృద్ధి పొందాలి అనంటే సర్వదోషాలు పోవాలంటే ఉత్సవాలు చెయ్యాలి అని ఆగమశాస్త్రం చెప్తుంది. అటువంటి ఆగమశాస్త్ర వచనాన్ని పురస్కరించుకుని తిరుమల మహాదివ్య క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకు శ్రీకారంగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహింపచేయటం జరిగింది. ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమానికి పూర్వాంగంగా గరుడపటాన్ని ఆలయం చుట్టూ ఉండేటువంటి మాడావీధులలో ఊరేగింపచేయటం, దానికి పూర్వం అంకురార్పణ, విశ్వక్సేనుల వారి యొక్క ఉత్సవం, దానికి పూర్వం